చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ల కోసమే హైడ్రా తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామన్నారు. కబ్జాలపై వెనక్కి తగ్గేదే లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం. కబ్జాదారులు ఆక్రమణలను విడిచిపెట్టాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు నేలమట్టం కాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలోని బిల్డింగ్ల కూల్చివేత బాధ్యత తనదేనన్నారు. నిన్న తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం భూమిచ్చిన వారిని గౌరవించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అర్హులైన వారికి ప్రాజెక్టు ప్రారంభమయ్యేలోపు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. నిన్న నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి. ప్లాంట్ 2వ యూనిట్లో ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ పురోగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష చేశారు. కేసీఆర్ కృషితోనే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు అనుమతులు వచ్చాయన్న మాజీ మంత్రి హరీష్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే కాలేజీలు రావని చెప్పారు. గత పాలకులు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హడావిడిగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇచ్చారని ట్వీట్ చేశారు దామోదర. మెడికల్ కాలేజీలకు బిల్డింగ్లు లేదు, హాస్టల్ లేదు, హాస్పిటల్ లేదు, స్టాఫ్ను నియమించలేదని వివరించారు. కనీసం ఎక్విప్మెంట్ కొనలేదని, అయినా కాలేజీలు ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు దామోదర. రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ను నవంబర్ 10న నిర్వహించనుంది ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరదపై రివ్యూ చేశారు మంత్రి తుమ్మల. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన రోడ్లను త్వరగా రిపేర్ చేయాలన్నారు. అంతకుముందు గోదావరి వరద ఉధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17వ తేదీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జీవో రిలీజ్ చేసింది సర్కార్. హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి సీఎం రేవంత్ అటెండ్ కానున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించింది కేంద్ర అధికారుల వరద టీం. కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో సభ్యులు దెబ్బతిన్న పంటలు, అలాగే రోడ్లు, ఇండ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించింది. వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్రం టీంకు చూపించి కన్నీరు పెట్టుకున్నారు బాధిత రైతులు, స్థానికులు. పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుక మెటలు వేశాయని, తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. ధ్వంసమైన పొలాలు బాగు చేసుకోవడానికి 3 నెలల సమయం పడుతుందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే బాధితులు అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది కేపీ సింగ్ టీం. బీఆర్ఎస్ హయాంలో అమలైన సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అర్థాంతరంగా బొందపెట్టారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఈ పథకాన్ని మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తెలంగాణలో విజయవంతంగా నడిచిన ఈ పథకం ఊపిరి తీసి రాష్ట్రంలోని 28,000 పాఠశాలల్లోని లక్షల మంది విద్యార్థుల పొట్టకొట్టారని మండిపడ్డారు. చిన్నారులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చిన్న చూపంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూముల్లో వేసి బంధిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదన్నారు హరీష్. ప్రజలు కేసీఆర్కు నో ఎంట్రీ బోర్డు పెట్టారని, ఇక రీ ఎంట్రీ కలేనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్కు సాధ్యం కావడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ఫ్యామిలీ అంతు చూసేవాళ్లమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు బండి. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.